నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రావడము, ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాడు ఎక్కడ జనాలు మర్చిపోతారు అని. ఈసారి వచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టినానని చెప్పి క్రెడిట్ కొట్టేయడానికి వచ్చాడు. వాస్తవంగా గత వారం రోజులుగా అందరి దగ్గర చెప్పించాడు. రోజా దగ్గర చెప్పించాడు, మాజీ మంత్రుల దగ్గర చెప్పించాడు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ మంది మార్బరం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర చెప్పించాడు. కానీ జనాలు నమ్మలేదు. సో ఈరోజు ఆయనే స్వయంగా ఒక ఫ్లైట్ వేసుకొని వచ్చాడు. నేనే కట్టినానని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు గుంతలకే కంకర అయినటువంటి మీరు, రోడ్ల గుంతలు పూడ్చినటువంటి మీరు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినాను అని చెబితే మీ క్యాడర్ అయినా ఎలా నమ్ముతారనుకున్నారు? నమ్మరు. సరే, ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, చూద్దాం రండి. చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి అడగాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు. దొంగ అనడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా. చంద్రబాబు నాయుడు అన్నానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు పెద్ద మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున భోగాపురం చుట్టుపక్కల భూదోపిడీ కనుక పాల్పడి ఉంటే భోగాపురం చుట్టుపక్కల మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, కూటమి పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చినాయి? మీకు 0 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలా. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. గుర్తుంది బాగా. 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు కావాలి. గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయింది. మనము ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింటే కదా మనకు తెలిసేది. ఎయిర్పోర్ట్ అంటే ఇది బస్ స్టాండ్ కాదు, నేరుగా బస్సు రాగానే ప్యాసింజర్లకి వెళ్ళిపోవడానికి. ఎయిర్పోర్ట్ కడతా ఉంటే దాని చుట్టుపక్కల ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేస్తారు. అవన్నీ మనకు చెప్పినా కూడా అర్థం కాదు. తర్వాత 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరం లేదు. సరస్వతి పవర్కి 5,000 ఎకరాలు కావాలి మనకు. భారతీయ సిమెంట్స్కి కావాలా వేల ఎకరాలు. ఎయిర్పోర్ట్కి అవసరం లేదు. ఎందుకు? మీరు ఆడ ఇల్లు కట్టుకునే దానికి ఎకరాలు కావాలా. 500 కోట్ల రూపాయలు ప్రజాధనం కట్టుకునే దానికి మీకేమో ప్యాలెస్లు కట్టుకునే దానికి ఎకరాలు కావాలా. మీ ఇల్లు ఎన్ని ఎకరాల్లో ఉంది యలహంకలో, మీకేమో మీ సొంత నివాసం ఉండడం కోసం ఎకరాలు కావాలా. ఎయిర్పోర్ట్కి అన్ని ఎకరాలు అవసరం లేదు. ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్ గా శంకించి చిత్తశుద్ధిని సీరియస్గా శంకించింటే మళ్ళా చెప్తున్నాను, అంత భారీ మెజారిటీ ఎందుకు గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవడు స్క్రిప్ట్ రాయిస్తాడో తెలియదు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. కోర్టు కేసులు ఫైల్ అవ్వలేదు. మీరు ఏపిచ్చినారు. కోర్టు కేసులు మీరు ఏపిచ్చినారు. రైతుల దగ్గర కోర్టు కేసులు ఏపిచ్చింది మీరే. అదేంది, ఎర్ర బస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి రైతులను రెచ్చగొట్టించి కేసులు ఏపించింది మనమే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రాజెక్ట్ సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్ట్ కు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లోకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ సైజులో ఉన్నాయి ఒకసారి బటన్ నొక్కినాను అనుకో, 2,700 ఎకరాలు అనేది బ్రహ్మాండమైన. నెట్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత ఏరియా అవసరం అని చెప్పి కొట్టమన్నాడు. కొడితే 2,700 ఎకరాలే ఎక్కువ అని చెబుతా ఉన్నాడు. ఈయన ఏమైనా మనమంతా ఏలుముద్రగాళ్ళు అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఈయన వెనకాల తిరిగే వాళ్ళలాగా మనం ఏమైనా చదువురాని వాళ్ళు అనుకుంటా ఉన్నారా? నాకు అర్థం కాలేదు. కానీ మీకు నేను ఉదాహరణకు 3 ఎయిర్పోర్ట్లు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయో నేను ఇప్పుడు ఆయన చెప్పినట్లే గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూపిస్తాను. మొట్టమొదటగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూద్దాము, తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ చూద్దాము, తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూద్దాము. మొదటగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉందో చూద్దాం రండి. ఇక చూడండి, అందరూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏకర్స్ అని కొట్టాను. ఆయన చెప్పినట్లే గూగుల్కి వెళ్ళి కొట్టాను. ఏం చెప్తా ఉంది ఇక్కడ? ద ఎయిర్పోర్ట్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2,200 హెక్టార్స్, అంటే
5,500 ఎకరాల్లో అంత విస్తీర్ణంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ యొక్క విస్తీర్ణం ఎంతంటే 5,500 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? గూగుల్లో పోయి కొట్టి చూడండి. ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు, ఎందుకంటే వీళ్ళు చదువుకోలేదు కదా, వీళ్ళకి యాడ్ తెలియపోతుంది గూగుల్ అని చెప్పి. గూగుల్లో కొడితే 5,500 ఎకరాల్లో మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లే గూగుల్కి వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్టు, కెంపెగౌడ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉందని చెప్పి నాకు వచ్చినటువంటి ఇంగ్లీష్లో, నేను జగన్మోహన్ రెడ్డి గారు అంత చదువుకోలేదు కానీ నాకు కొంచెం తెలుసు కాబట్టి అట్లా కొట్టాను. కొడితే దాదాపుగా 4,000 ఎకరాల విస్తీర్ణంలో ఆ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమన్నారు? 2,700 ఎకరాలే చాలా పెద్ద విషయం అని చెప్పారు. ఇక్కడ చూడండి, హైదరాబాద్లో ఏమో 5,500 ఎకరాలు అంటే దాదాపుగా 6,000 ఎకరాలు, ఇక్కడ దాదాపుగా 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టారు. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత ఉందో చూద్దాం. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ వచ్చి కదా మనకో, చూడండి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ IGI ఇన్ ఢిల్లీ కవర్స్ అప్రాక్సిమేట్లీ 5,106 acres. ఇది కూడా తప్పంటారా? దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేట్ చేసి గూగుల్తో ఆయన ఏమన్నా చీకటి ఒప్పందం పెట్టుకొని ఎకరాలు ఎక్కువ చేసి ఏమైనా చూపించాడా? సో నోటికి ఏదొస్తే అది, విషయ పరిజ్ఞానం ఉండదు. వాడెవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, వాడెవడో స్క్రిప్ట్ రాసిచ్చేవాడిని మార్చమని దాదాపు ఒక 100 వీడియోల్లో చెప్పింటాను. వాడేదో రాసిస్తాడు, మీరు వచ్చి ఈ విధంగా నవ్వుల పాలవుతారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 2,700 ఎకరాలే ఎక్కువ, అసలు 5,000 ఎకరాలు ఎందుకు, అంతకన్నా ఎక్కువ ఎందుకు అని చెప్పిందనే ఆయన పోయి గూగుల్లో కొట్టమన్నాడు. కొడితే గూగుల్ గాండ్రించి ముఖం మీద ఉమ్మేసింది. సో మొత్తము దాదాపుగా 5,000 ఎకరాల్లో, అంటే ప్రతి ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు మనం చూసినటువంటి ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, దాదాపుగా 5,000 నుంచి 6,000 ఎకరాల విస్తీర్ణంలో దాని నిర్మాణం అయితే చేసి ఉన్నారు. సో ఇంకేమంటాడు? నేనే కట్టినాను అంటాడు కదా. ChatGPT ఏం చెప్తా ఉందో చూద్దాం రండి. ఇదేదో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తో, ఈనాడులో వచ్చినటువంటి వార్తో, లేదా తెలుగుదేశం క్యాడర్ చెప్తా ఉండేదో, జన సైనికులు చెప్తా ఉండేదో కాదు. సాక్షాత్తు మీరు చెప్పినట్లు గూగుల్లోనే కొట్టాను. ఇప్పుడు ChatGPTని అడుగుదాం, భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు కట్టినారు అని. ఇక్కడ చూడండి, ChatGPT ఏం చెప్తా ఉందంటే, భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు స్టార్ట్ చేశారు, ప్రాజెక్ట్ను ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటే ఎన్ చంద్రబాబు నాయుడు. అంటే ఎన్ చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు అనలేదు అనబద్దు. మళ్ళా ఎన్ చంద్రబాబు నాయుడు అంటేనే నారా చంద్రబాబు నాయుడు. ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు 2014 నుంచి 19, అంటే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆయనకు 2 సార్లు అవకాశం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడానికి అవకాశం వస్తే రాష్ట్రం విడిపోయింది. విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేకపోతే అభివృద్ధి అనేది సాధ్యం కాదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన 2 సార్లు కూడా ఆ ఏవియేషన్ మినిస్ట్రీయే తీసుకున్నాడు. అప్పట్లో అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, కేవలము ఎయిర్పోర్ట్ కట్టడానికి ఆ శాఖ తీసుకున్నాడు. ఇవి చూడండి, 2015-16లో ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ప్లానింగ్ జరిగింది, భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది, GMR గ్రూప్తో PPP ఒప్పందం జరిగింది, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, DGCA ప్రాసెస్ మొదలైంది. ఇది కేవలం ఫైల్లో కాదు, ఫీల్డ్లోకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. అంటే పేపర్ వర్కే కాదు, గ్రౌండ్ రియాలిటీలో కూడా వర్క్ స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది అని అడిగితే ఏం చెప్తోంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో భూమి సేకరణలో ఆలస్యము, డిజైన్ స్కోప్ మార్పులు, అంటే మంది రివర్స్ టెండరింగ్, తుగ్లక్ పరిపాలన కదా, రివర్స్ టెండరింగ్ అని పిలిచి అక్కడ ఏదో GMR అంటే చంద్రబాబు నాయుడు గారు బినామీ సంస్థ అని చెప్పి అదే నోటుతో చెప్పి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి మళ్ళా GMRకే ఇచ్చాడు ఈ మహానుభావుడు. దాన్నే తుగ్లక్ పరిపాలన అంటారు. ఇటువంటి డిజైన్ స్కోప్లో మార్పులు, ప్రాజెక్ట్ స్పీడ్ తగ్గింది. దీంతో ఎయిర్పోర్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మన అదృష్టం బాగుండి అప్పుడు గెలవకుండా చంద్రబాబు నాయుడు గారే కంటిన్యూ అంటే ఈరోజు 200 ఫ్లైట్లు అక్కడ ల్యాండ్ అయ్యేవి. ఇంకా ఓడిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2024 తర్వాత మళ్ళీ పనులు వేగం పుంజుకున్నాయి. రోడ్డు, రన్వే, టెర్మినల్ పనులు యాక్టివ్ అయ్యాయి. కేంద్ర రాష్ట్ర పనుల సమన్వయంతో టైమ్ లైన్ ట్రాక్లోకి వచ్చింది. సో
మీరు క్రెడిట్ కొట్టేయాలనుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎయిర్పోర్ట్ కట్టినారంటే ఎవరు నమ్మరు, మీరు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల భూములు కొట్టేసినారంటే ఇట్టే నమ్మేస్తారు. కాబట్టి మీరు చెబుతా ఉండే విషయాలు నమ్మడం లేదు కాబట్టి ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే నమ్మడం లేదని స్వయంగా ఈయనే రంగంలోకి దింపారు. మీరు తెలుసుకోవాల్సింది, మీరు చెప్పినా ఎవరు నమ్మరు, మీరు కట్టినారంటే ఎవ్వరూ నమ్మరు. రోడ్లకు గుంతలే పూడ్చునే వాళ్ళు, పంట కాలువల్లో ఆ పూడిక కూడా తీర్చని వాళ్ళు, పులివెందులకే మొన్నటికి మొన్న బస్ స్టాండ్ కట్టిన వాళ్ళు, వీళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినారంటే నిజంగా మీ క్యాడరే నమ్మదు. జగనన్న ఎయిర్పోర్ట్ కట్టినాడంటే మీ క్యాడర్ కూడా నమ్మదు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తాడు, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషను దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పినారంట, దాన్ని వచ్చిందని ఈరోజు ఏడు చెప్తాను. రేవంత్ రెడ్డి గారు 1,00,000 చెప్తారు, రేవంత్ రెడ్డి గారు మీరు 1,00,000 కోట్లు కొట్టేసినారంటారు, మరి నమ్మమంటారా? ఆయన రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ ఎత్తులు పై ఎత్తుల్లో భాగంగా 196 చెప్తాడు. ఆయన కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక రాజకీయ నాయకుడు చెప్తాడు, ఆయన రాజకీయ మనుగడ కోసం చాలా చెప్తా ఉంటాడు, అవన్నీ నమ్మమంటారా? అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మద్దండి, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మే నమ్మదు, మనమేంది నమ్మేది అన్నారు, మరి మిమ్మల్ని నమ్మకుండా ఉండమంటారా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను మాత్రమే ప్రస్తావిస్తూ హరీష్ రావు గారు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత కనపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.